ఫోన్కు ఛార్జింగ్ పెట్టడం మాత్రం మర్చిపోరు. మరి ఆత్మీయ జీవితానికి ఎప్పుడు రీఛార్జ్ చేస్తూ ఉన్నాం? ఈరోజు చాలామంది 5 నిమిషాలు దేవుడికి టైం ఇవ్వడానికి కూడా టైం లేదు. ఈరోజు దేవుడు కూడా నేను కూడా సమయం లేదనుకుంటే నీ పరిస్థితి ఏంటి? మృతుల్లో ఉంటావు. నీకెందుకంత గర్వం? దేవుడు నిన్ను ప్రతి క్షణం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడంటే నిన్ను కోల్పోవడం ఇష్టం లేదు ఆయనకి. కానీ నువ్వేమో 24 గంటలు సోషల్ మీడియాస్ ఇష్టం వచ్చినట్టు నీ జీవితాన్ని జీవిస్తూ ఉంటావు. ఈరోజు దేవుడికి 5 నిమిషాల సమయం ఇవ్వడానికి కూడా నీ దగ్గర సమయం లేదు. ఈరోజు నీ యొక్క సమయం దొంగిలించబడుతుందన్న విషయం కూడా నీకు తెలియదు. సాతానుడు నీ సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నాడు, జాగ్రత్త అని అనేక సార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ పట్టించుకోరు. దేవుడు హెచ్చరింపులు వస్తే మాత్రం ఇది నాకు సంబంధం లేని విషయం అని వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ఆ హృదయం నీకుందా? అయితే జాగ్రత్త, చాలా కోల్పోతావు. దేవుడు నిన్ను కోల్పోవడం ఇష్టం లేదు కనుక ఈ వీడియోను చూస్తూ ఉన్నావు. ఈ వీడియో నువ్వేం యాదృచ్ఛికంగా చూడటం లేదు. దేవుడు నీకు ఒక గద్దింపు పంపిస్తూ ఉన్నాడు. మారు మనసుతో నా దగ్గరికి తిరిగిరా అని చెప్తూ ఉన్నాడు. మరి వాక్యలేఖనం ప్రకారం మనం చూసినట్లయితే కీర్తనలు 46:10 మనం చూసినట్లయితే ఊరకుండుడి, నేనే దేవుడునని తెలుసుకొనుడి అని వాక్యం స్పష్టంగా మాట్లాడు. మరి ఎన్ని రోజులు ఆ యొక్క సమయాన్ని నువ్వు వృధా చేస్తూ ఉంటావు? దేవుడేమో సమయాన్ని పోనివ్వద్దు అని చెప్తూ ఉంటాడు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో. నీకు సమయం ఉన్నప్పుడే నీ యొక్క ప్రతి తలంతుని చిత్తాన్ని దేవుడికి సరైన చేయాలి. నువ్వు ఆయన చిత్తాన్ని ఇవ్వటి నీ యొక్క ప్రతి నడతను సరి చేసుకోవాలి. ఈరోజు ఆ హృదయం నీకు కలుగును గాక. ఆమేన్.